ఒకని ఎదుట కనబడే మార్గం సరైనదిగా ఉంటుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుందటండి. ఇది బైబిల్ కొటేషన్. అంటే మనం అనుకున్నాయన్ని కూడాను మనకి మంచి చేస్తాయని అనుకోవటానికి లేదు. ఎక్కువగా చాలా మంది ఈ రోజుల్లో వారికి మంచి జరిగిద్ది అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు, కానీ అది మంచి జరగట్లేదు, అది వాళ్ళకి కీడు జరుగుతుంది అందుకునే చాలా మంది డిప్రెషన్లో ఉండిపోతున్నారు. అయితే నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన పేరు విలియం బూత్ అనేటువంటి వ్యక్తి. విలియం బూత్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. అతని యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ప్రపంచానికి చాలా మేలు చేసింది. చాలా మంది హాస్పిటల్స్ కట్టించాడు, పేదలకు సహాయం చేశాడు, స్కూల్స్, కాలేజెస్, నర్సింగ్, డాక్టర్స్, ప్రపంచం మొత్తం అండి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థను స్థాపించి ప్రపంచం మొత్తం కూడాను యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయనలో ఉన్నటువంటి ఒక ఆలోచన అతని జీవితాన్ని మార్చివేసింది. ఆయన ఏమని చెప్పాడంటే తన ఆటోగ్రఫీలో ఇలా రాసుకున్నాడు. ఆటోగ్రఫీ అంటే తెలుసు కదండి, మన గురించి మనం అవ్వాలనుకుంటున్నామో రాసుకునేటువంటి దాన్ని ఆటోగ్రఫీ అంటాడు. ఆయన అంటాడు, సమ్ మ్యాన్స్ అంబిషన్ ఈజ్ ఫర్ ఆర్ట్, సమ్ మ్యాన్స్ అంబిషన్ ఈజ్ ఫర్ ఫేమ్, సమ్ మ్యాన్స్ అంబిషన్ ఫర్ గోల్డ్, ఫర్ మై అంబిషన్ ఈజ్ సోల్స్ ఆఫ్ మెన్ అంటాడండి. నా యొక్క అంబిషన్ ఏంటంటే మనుషులను సన్మార్గంలో నడిపించాలి, యేసుక్రీస్తు యొక్క సువార్తతో ప్రపంచాన్ని నింపాలనుకున్నాడు. అలానే జరిగింది. ఒకని ఎదుట కనపడే మార్గము సరైనదిగా ఉంటుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. కానీ సరైన మార్గాన్ని ఎంచుకున్నటువంటి విలియం బూత్ గారి లాగా మీరు కూడాను మీ జీవితంలో మంచి నిర్ణయం తీసుకుంటారా? కన్విక్షన్స్ ఆర్ మోటివేటెడ్ బై మ్యాన్. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. అలా మీరు కూడా ఉండాలని ఆశపడుతున్నారా? అలా అయితే తప్పనిసరిగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి మీ స్పందన ఎలా ఉంటుంది?